నమస్కారం. నేను వెంకటేశ్వరరావు మైలవరపు. మనం చెప్పుకున్నట్టు అష్టశాస్త్ర యొక్క విశేషాలలోకి ఈవేళ మనము 7వ రూపంలోకి వచ్చాం. ఈవేళ మనము అష్టశాస్త్ర సిరీస్లోకి ఈవేళ 7వ రూపం గురించి చెప్పుకుందాం. ఇది అత్యంత విలక్షణమైనది, శక్తివంతమైనది. ఈ రూపంలో స్వామివారు పట్టుబట్టలు అవి ధరించరు, అలాగే రత్నసింహాసనములపై కూర్చోరు. ఇవి చాలా శక్తివంతమైన రూపం. ఆయన సాక్షాత్తు ఒక వేటగాడు. ఆయన ఆ పేరే కిరాత శాస్త్ర. ఈయన పరమశివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన సమయంలో పరమశివుడు కిరాత రూపంలోనే ఆయన అర్జునుడు పరీక్షించారని చెప్పి చెప్తారు మనకి. అలాగే మీకు శబరిమల దట్టమైన అడవులలో కూడిన శబరిమలలో ఈయన దుష్టశక్తులని, భూత ప్రేత పిశాచ గణాలను, భక్తులకు హాని తలపెట్టే శత్రువులను వేటాడుతూ సంహరిస్తూ హరిహరపుత్రుడు ఎత్తిన రౌద్ర రూపమే ఇవి. అంటే వారిని నమ్మిన వాళ్ళని ఎక్కడైనా సరే ఆ రూపంలో ఆయన ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటారని చెప్తారు. ఆయన అతి కష్టము, శత్రువుల యొక్క పీడ ఎక్కువైనప్పుడు వాటిలప్పుడు కూడా ఈ కిరాత శాస్త్ర రూపాన్ని తలుచుకుంటే ఆయన్ని వేడుకుంటే, మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మీరు వేడుకునేది అయ్యప్పనే ఆ రూపాలలో. అంటే బాల్యావస్థలో పెద్దవాడప్పుడు, చిన్నప్పుడు స్నేహితులు కలిసినప్పుడు మనం అప్పుడు అలా చేసుకున్నాం అన్నట్టుగా ఈయన్ని ఆ కిరాత రూపంలో తలుచుకుని ప్రార్థించాలి. అంతేగాని ఉన్నాయి కిరాత రూపానికి సంబంధించిన మంత్రతంత్రాలు, తంత్ర వ్యవస్థ ఉంది. ఆ తంత్ర వ్యవస్థ సామాన్యుడికి గృహస్థుకి అక్కర్లే. ఆయన ఆ రూపంలో ఆయన వేడుకుంటే ఆయన సంతోషించి మీ సమస్యలు తీర్చేశాడంతే. అదే ఈ అష్టశాస్త్రాల యొక్క మూలం. అంతేగాని దానికి ఒక మంత్రం ఇవ్వండి, అదేదో చేసేగానే అవుతుందని అనుకోకండి. ఈయన ఉండే ఇదేంటంటే అడవిలో ఉంటారు. ఈయన పులి చర్మం ధరించి ఉంటారు. ఈ కిరాత రూపం అంటే చూపిస్తారు కదా, ఈశ్వరుని కూడా కొన్ని ఫోటోలు అవి ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఆ కింద కూడా పులి చర్మమే, ఇలా అడ్డంగా కూడా పులి చర్మమే కట్టుకుంటారు ఆయన. అలా అనమాట. ఈయనకి ప్రత్యేకించి వాహనం అవి లేదు. ఈయన ఒక్కొక్కసారి మామూలుగా ఈ గుర్రాల మీద అట్ల మీద వెళ్తూ 4 వేట కుక్కలు నల్లని ఆయన కూడా ఉంటాయని వర్ణిస్తారు. అంటే వర్ణించడం కాదు, ఆయన అలా చూసేదని ఆ అడవిలో వాళ్ళు చెప్తుంటారు, ఆటవికులు ఇప్పటికీ కూడా అలాగా ఉంటారు ఆయన. అంటే ఆయన కూడా ఎప్పుడు వేట కుక్కలతో ఉంటారని మీకు. ఈయన ద్విభుజుడు, 2 చేతులు అట్లాగా ఉండి చతుర్భుజుడుగా, ప్రధానంగా చతుర్భుజుడు అని కూడా అంటాం మనం. దైవాంశ సంభూతుడు, దైవానికి మనం అలా చెప్పుకుంటాం. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వస్తే 4 చేతులతోనూ 6 చేతులతోనే రాడు. ఆయన రాడు, ఎవరన్నా పురమాయిస్తాడు అంతే కదా, సహజం అదంతా. అలాగా ఒక విశేషం అది. ఇకపోతే మామూలుగా ఇప్పుడు ఉండేది వాడి అయిన బాణము, విల్లు, కత్తి, డాలు, ఇతరత్ర ఇలాంటివన్నీ ఆయన ఆయుధాలు. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉంటాయని వర్ణిస్తారు ఆయన. ఈ తంత్ర సాధనలో ఈయనకి ఒక పేరు ఉంది. దీంట్లో మహాచాపన్, కుట్టి చాపన్ అని కూడా ఉంది. విష్ణుమాయస్వామి కుట్టి చాపన్ అని ఈ మంత్రతంత్రాల్లో చాలా ఎక్కువ చెప్తారు దాని మీద. ఆయన ఉన్నారు. ఈయన మహాచాపన్, పెద్ద చాపన్ అనమాట. ఈయన చాపన్ ఇవి. ఈ దీంట్లో తంత్రప్రయోగ నివారణాలకంటే కుడోత్రం అని ఒక పేరు అది. అంటే చేతబడి అంటాం కదా, అలాగ అనుకోండి మీరు. అలాగా దాన్ని తిప్పి కొట్టాలంటే ఈయన వల్లే, మహాచాపం వల్లే అవుతుంది. మహాచాపం చేయగలడు తిప్పి కొట్టడం అన్నది. అలాగే ఆయన ఉపాసన, ఆయన తలుచుకుంటేనే, ఇప్పుడు చెప్తున్నారు కదా కీడు జరిగేవి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు ఇంగ్లీష్లో, అవేమి మిగిలి ఉండవు. అలాగే కోర్టు కేసులు, భూ వివాదాలు ఏమీ చేయలేకుండా నిస్సహాయతగా ఉన్నప్పుడు ఆశ్రయించాల్సిన దైవము మహాచాపన్. అంతే, ఇంకో మాట లేదు. ఆయనే కిరాత శాస్త్ర, ఆయనే అనమాట. ఇది కూడా
అలాగే మీకు నరదృష్టి నివారించాలంటే మనమేమి తాయితులుని ఇంటికి అడ్డమైన కట్టకల్లా ఇలాగా చాలామంది ఏవేవో చేస్తుంటారు. కలబంద కడతారు. ఈ కలబంద అసలు కట్టకూడదు. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. మాట వచ్చింది కూడా చెప్తున్నాను నేను. అస్సలు కట్టకండి, దాన్ని ఇంటి దగ్గర పెంచకండి, మంచిది కాదు అది. అలాగే మీకు ఈ దృష్టి దోషానికి కూడా, ఇలాంటి దానికి కూడా ఆయన తలుచుకుంటే చాలు. ఆయన తలుచుకుని పిల్లలకి, భార్య మొగుడికి కానీ ఇలా ఎవరికైనా సరే, మన ఇళ్ళకి ఎవరు తీస్తారంటే ఇళ్ళకి మొగుడు తీయచ్చు పర్వాలా, ఓ నిమ్మకాయ దీపం అల్లబడేస్తే ఆయన తలుచుకుంటూ ఇలాంటివి ఏమి ఉండకూడదని వెంటనే తగ్గుతాయి. అందులో ఏమి ఇది లేదు. దాన్ని కూడా ఆయన భస్మం చేసి పడేస్తారనమాట. ఈ జ్యోతిష్య ప్రకారం ఎలా ఉంది అంటే దీనికి సడన్ డెత్స్ అంటే అకాల మృత్యువులు అవి ఎవరి వల్ల వస్తాయంటే అదొక వేరే విషయం. అకాల మృత్యువు కూడా ఒక దేవత అంటారు అది. దాన్ని జాతకంలో కొన్ని గ్రహాల కాంబినేషను, అది మార్కండేయ యోగము. అంటే మార్కండేయుడు గొప్పవాడవడం కాదు, మార్కండేయులాగా ఊడిపోతాడని, వెళ్ళిపోతాడు వాడు. అదొక యోగం ఉంది. ఇవి రాహువు, కేతువు, కుజుడు, శని ఈ కాంబినేషన్ వల్ల వస్తుంది ఇది, ఈ యోగం. ఆ యోగం ఉన్నవాడు దాన్ని తప్పించుకోవాలంటే అదొక్కటే. దాన్ని గుర్తు ఎలా, అల్పాయుష్కుడు గుర్తు తెలిసిపోతుంది. అరిపేదడ హైడ్ అంటారు కొంతమంది. ఎప్పుడు బలహీనంగా ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ప్రతిదానికి నీరసంగా ఉంటూ ఉంటారు. సన్నగా కూడా ఉంటారు వాళ్ళు, బక్కపలచగా ఉన్నట్టు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ దోషం ఉంటుంది అనమాట. అంటే అది గుర్తు, మీరు వెళ్ళి పరిశీలించుకోకర్లేదు ఏమని. అలాంటి వాళ్ళు దోషం ఉండేవాడి లేకపోతే మంచిదే కదా. వాళ్ళు కూడా ఈ కిరాత శాస్త్రాన్ని గనక వీళ్ళు స్మరించుకుంటూ ఉంటే ఆ భయం తొలగిపోతుంది. దీనికి ఒక అయ్యప్ప ధర్మశాస్త్ర రూపంలో శబరిమలలో యోగి స్వరూపుడైన అయ్యప్పని మట్టుకే బ్రహ్మచారిగా కొలవలసి వస్తుంది అని ఉంది కదా. మిగిలిన శాస్త్రాలను అందరినీ కూడా అయ్యప్ప అనుకుంటూ, శాస్త్ర అనుకుంటూ ఇంట్లో అందరూ పూజించుకోవచ్చు. దీనికేం నియమాలు ఏమి ఉండవు. ఈ నీచి తిన్నామండి, ఈవేళ మానేసామండి, వీళ్ళేదో పెద్ద ఆ ఒక్కరోజు మానేస్తే ఇది అయిపోయిన అలా ఏమి ఉండవు. దైవానికి అది లేదు. నీతి, నియమము, శుద్ధి ఇదంతా కూడా నీకు నీ నియమానికి పెట్టుకున్నావు నువ్వు అంతే. అంతకుమించి ఇదేం పెద్ద విషయం కాదు అది. భక్తి ఉండనివ్వండి, భక్తి. అలాగని చెప్పి దీని గురించి ఇంట్లో అందరినీ బాధపెట్టేసి అలాగేం చేయక్కర్లా. దానివలన కూడా మృత్యు బాధ వస్తుంది అని చెప్పాను కదా మీకు. ఈ కేరళ తాంత్రిక పద్ధతుల్లో ఈ కిరాత శాస్త్రానికి ప్రత్యేకమైన ఆలయాలు ఏమి లేవు. ఈయన్ని ఎప్పుడు తలుచుకుంటే ఎక్కడైనా ఆయన ఉంటాడని చెప్తారు. ఆయన అడవుల్లో ఉంటారని చెప్తారు. ఇంక అడవుల్లో ఉన్నవాడు గుడి ఏం కడతాం మనం అక్కడ. అయితే కావు అని చెప్పాం కదా, కావు అంటే అడవి. అడవి అంటే చిన్న అడవి కాదు మీకు, అది శాస్త్ర కావు. ఇలా కావులు బోర్డు ఉన్నాయి అక్కడ మీకు. అట్లలో వాళ్ళందరూ మంత్రగాళ్ళు మంత్రతంత్రాలతో ఏంటేంటో చేసేస్తుంటారు. అట్ల జోలికి మీకేం అక్కర్లా. అక్కడ ఉంటాయి పూజలు. ఈ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి శక్తి పూజలు చేస్తారు. శాక్తేయం, భైరవిని పూజిస్తూ ఈ కిరాత శాస్త్రాన్ని పూజించాలి. దశమహావిద్యలు అంటాం కదా, దాంట్లో భైరవి ఉంటుంది. భవానీ అంటే ఇక్కడ భవానీ, మనం దుర్గాదేవిని భవానీ అంటాం కదా, ఈవిడి కాదు, ఆవిడ వేరు. నామసాపత్యం ఉన్నా ఈవిడేవాడు వేరు. భైరవుని పూజించాలి. నిజానికి అంటే మన వాళ్ళు ఎప్పుడు చెప్తుంటాం కదా, ఏదో ఇరుముడు పట్టుకుని వెళ్ళిపోయామండి వచ్చామన్నారని ఉంటుంది. కానీ మీకు అయ్యప్ప తంత్రాలు చేసేవాళ్ళకి అందరికీ భైరవి కూడా ఉంటుంది. అలాగే మీకు కాలభైరవుడు కూడా ఉంటాడు. అంటే ఈ ఆరాధనలన్నీ వాళ్ళకి దాంట్లో కూడి ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. అది గురుతి పూజ అని ఉంటుంది, అదొకటి చేస్తారు. అది కూడా అది అందరికీ, భద్రకాళికి ఉంటుంది, ఇది ఉంటుంది. భైరవ్ అంటే భద్రకాళి అనుకున్నట్టు చెప్పుకోవాలి మీకు. అలాగే మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ప్రయాణంలో కష్టం వచ్చినా, నష్టం జరిగిపోయిన నష్టం తీర్చలేము ఎవడని, ఏదైనా కష్టం వస్తుందని భయపడినా, మీరు సడన్గా భయం వేసిన ఒక్కొక్కసారి
అంటే అందరికీ అలాంటి అనుభూతి అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పుకుంటాం మనం. ఒక్కొక్కసారి వస్తా ఏమీ చేయలేము, ఇంకేమీ కుదరదు, ఇంకా అయోమయంలో పడిపోతాడు. వాడికి ఎప్పుడు ఊహించున్నాడు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది జీవితంలో అని. అలాంటిది వచ్చి పడిపోద్ది. అప్పుడు పడిపోయినప్పుడు అలాంటి వాటిని దాటించి కాపాడగలిగిన వాడు దగ్గరుండి దాటిస్తాడట. ఆయన కుక్కలు 4-5 కుక్కలు అనుకుందాం, పోనీ లెక్కేమో 4 అని చెప్పటాకేం లేదు, కానీ నల్లటి ఎత్తైన వేట కుక్కలతో దర్శనం ఇస్తాడు ఆయనని చెప్తారు. ఆయన తలుచుకుంటే, మీరు ఆయన్ని శరణు వేడుకుంటే ఆయన మిమ్మల్ని బయట తీసుకెళ్తాడు. ఆయన శరణనామం తెలవాలి కదా మీకు. మరి మహామంత్రం, ఇదే మంత్రం, ఇంకటేం లేదు. మహాచాతన్ మహాచాతన్ శరణం శరణం అని గొంతెత్తి చెప్పండి. మహాచాతన్ శరణం శరణం, కిరాత శాస్త శరణం శరణం అని చెప్పుకుంటే అది గొప్పగా ఉంటుంది. అది అలాగే మళ్ళీ నెక్స్ట్ దానికి, అంటే ఎక్కువగా టైం వృధా చేయకుండా నెక్స్ట్ దానికి కూడా వస్తాను నేను. అది 8వది. ఆయన ఆర్యశాస్త్ర. ఆర్య అంటే గొప్ప విషయం కదా, ఆర్య అని మనం పిలుస్తాం కదా, పెద్ద ఆయన అనమాట ఆర్యశాస్త్ర. సర్వ విధములైన సంసార విధములలో రోగములు, బాధలు, ఇతి బాధలు, ఇంకొకటి తీర్చే ఆయన. అంటే ఒక్కొక్క రూపం ఒక్కోటి ఆయన కూడా వేశాడు కదా, ఈయన కూడా వేశాడు కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మీరు మోడీ గారిని వెళ్ళి రోడీ బాధ పెడుతున్నాడండి, ఈయన కొంచెం తనని తొందరగా ఏమన్నా మోడీ గారికి ఎదగలిగితే ఆయన ఏమడగాలో ఆయన్ని అడగాలి, ఇంకొకరిని ఇంకొకరిని అడగాలి, ఎక్కడ ఎవరితో వ్యవహరించాలో అలాగా. అలా 8 రూపాలుగా 8 అవసరాలు మీతో, అంటే అష్టదిగ్బంధనం అంటాం. అష్టదిగ్బంధనం సమస్యలు వస్తే 8 దిక్కులు, 4 దిక్కులు, 4 మూలలు, 8 మూసేస్తాయంతే. ఆ మూసినప్పుడు మీ కష్టం తీర్చడానికే అష్టశాస్త్ర ఉన్నాడు. అది నమ్మండి, అది మీరు చేయగలిగితే అది చేసుకోండి దాన్ని. శుభమస్తు. మళ్ళీ నేను 8వ శాస్త్రతో మళ్ళీ కలుస్తాను మీకు. శుభమస్తు.